ఇక్కడ అచ్చంతలేసింది శ్యామలదేవి బంగారు సాగు వచ్చిందా అని అయ్యా ఏడవకయ్యా చనిపోయిన నీ భార్య లేసుగా నీ బిడ్డ ముఖం చూడు తండ్రి బిడ్డ ముఖం చూడు అని ఆ ఊళ్ళో ప్రజవారు ఆ రాజుకు గుండె ధైర్యం చెప్పింది మరి చనిపోయిన పీనుగా దానం చేయకపోతే ఆసన పడుతుంది అండిన కుండ వినపోతే పాసిపోతుంది ఆ రోజు నాడు అయ్యా నీ భార్యకి ఏరేవుని ఇల్లు కట్టమంటావని మాట్లాడిన పోలే ఆ బిడ్డను తీసుకొని అట్టి కట్ట పట్టుకొని కట్నాల గడ్డకు అట్టి కట్ట ఆడేసి పచ్చి కట్ట పట్టుకొని వచ్చిండ్రు రామా నా భార్య ముండ సాగు సావలే ముచ్చటి సాగు వచ్చిందా అని తడిబిడి తానం పోసి పట్టు బట్టలు భార్యకు కట్టి బట్టికి ఎలుగు తోటి బంగారు బొట్టు పెట్టిండ్రు ఆ బిడ్డకు తానం పోసిండు ఆ బిడ్డైన నా కొడుకైన నా బిడ్డైన నా బిడ్డే మరి కొడుకు నా బిడ్డే కొడుకు లెక్క అడ్డుకుండా బట్టి ధర్మంగా దానం చేస్తుందా అని తడిబిడిగా బిడ్డకు తానం పోసి అనురాధదేవికి కొత్త కుండ చేతికి ఇచ్చిండు మరి పాలలు పగళ్ళు వెళ్ళి వచ్చి 2 నిలువులు 6 అడ్డాలు తాటి కమ్మలతోటి కట్లు కట్టి దేవి శ్యామల దేవి ఏనాడు పేడలోన వంట పెట్టెనమ్మా రోజు నాడు మోహనరెడ్డి బామ శ్యామల దేవి సిలికల జంట చిచ్చు పెట్టిపోతివా అంశల జంట ఆగము చేసి పోతివా 7 ఏళ్ల బిడ్డను 7 ఏళ్ల పిల్లి కూనని వేసిపోతివా ఎత్తుకొల్ల సిబ్బి చూసిపోతివా నీ జంట నా జంట వాసన బామ శ్యామల దేవాని వల తీరుతాండు మరే పాలలు పగళ్ళు వచ్చి డమడమడమడమ సప్పులు ఏగుతంటే గోవింద అన్నరమ్మ ఎడగూడా లేపినారా ఎత్తుకొని 10 మంది మొత్తుకున్నా నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుండా వాడల కొండ మేడల కొండ శ్యామలదేవి ఎత్తుకొని పోతాండి రాజు మోహనరెడ్డి అయ్యలార నా భార్య చచ్చిపోయిందని అమ్మలార నా భార్య చచ్చిపోయిందని జోడించి దండం పెట్టుకుంటా కోటి దండాలు పెట్టుకుంటా మోహనరెడ్డి విజయముఖం చూసుకుంటానమ్మా రామ అయోధ్య పతి రామ ఇప్పుడు వెళ్ళమంటే నేను కొల్లు ముందోళ్ళు ఆఖరి చూపు చూస్తానికి 5 నిమిషాలు అరగంట లేటు ఇప్పుడు వెళ్ళమంటారు ఇప్పుడు గల్లం ఎత్తంటే బిడ్డ అనురాధదేవి కనవైతే మీ తల్లి మీకు కానరాదు మీ తల్లి చెవుల్లో నోరు పెట్టి ఒక్కసారి అమ్మాని పిలువని ఉల్లె ప్రజలు ఏనాడు మాట వలిగనమ్మా అనురాధదేవి తల్లి బయటికి వచ్చింది అమ్మ శ్యామలదేవి అవను పోతన్నవా అవని తోడ పుట్టినోళ్ళు నీకు అక్కలున్నారా నీకు చెల్లెలు ఉన్నారా అని గిద ఉరికి వచ్చి శ్యామలదేవి చేతికి వచ్చి అమ్మా నీ బిడ్డ అనగానే అవ్వో నేను మాట్లాడతానని అమ్మ ఒక్కసారి లేచి కూర్చుండి ఓ బిడ్డ అనురాధా ఎందుకు ఎత్తన్నవా అని నన్ను ఓదార్చరాదే అమ్మ శ్యామలదేవి రాజు మోహనరెడ్డి బిడ్డ ఏడవకే అనురాధదేవాని 2 రెక్కలు వచ్చి బిడ్డను లేవనెత్తిండు అయ్యో బామ శ్యామల దేవాని భార్యను ఒకసారి పిలిచిండు ఎనుకున్నోళ్ళు ముందు కచ్చి ముందున్నోళ్ళు ఎనుక కచ్చి గోవింద అని కాలు లేపుకుంటా కట్నాల గడ్డ వేదికి రాని వచ్చిన 50 సాగలు తిరిగందపు చెక్కలు 50 సాగలు మరిగందపు చెక్కలు ఆకాశానికి అర్థగతం శాస్త్రం నేర్చెనమ్మా శ్యామలదేవిని పెట్టిండు ఆ బిడ్డ గంగబేడి వేయింది తడిబెడి తాను చేసి వచ్చింది ఆ గంట 3 చుట్టూ తిరిగింది కళాప్రేముల బాండు ఎత్తేసింది అగ్గి కుర్రాయి బట్టి రాష్ట్రానికి గంట పెడుతుంటే బరబర కొండబడుగు తోటి మంట మండుతుంది అమ్మ శ్యామలదేవి ఏడిలాంటి శరీరం పిండైపోతుందా బంగారు ఎంటికల బరబర మండుతుందయ్యా అమ్మా నీకు కాడు కన్న తండ్రి అయిందా కట్టెలు చుట్టాలు అయిందా అమ్మ ఆకి ఆత్మ బాంధవులు అయిందా అని దేవి
అనురాధదేవి వాళ్ళ తీరవచ్చనమ్మా దానికి అగ్గిపెట్టుడు తోటి బరబర బరబర మండుతాను మానవుని తలవలగంగా చెవులతో వినరాదు వింటే కీడంటారా అని ఆ బిడ్డను తీసుకొని రాజమోహనరెడ్డి ఊళ్ళున్న వాళ్ళు అందరూ గంగబేటికి వచ్చారు. గంగబేటికి వచ్చి వారి పేరు విదా తడిపెట్టి 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 తానాలు చేసి అందరాకం మనకు మనకు మిద్దలు బంగారు రోగిల్లే అమ్మా బయటికి వచ్చే వరకు ఇంటి సాగులైనా ఇల్లు శుద్ధి పెట్టి సానుకుళ్ళు తల్లి చచ్చిపోయిన కాడ పీటేసి తువాల వరిసి దీపం ముట్టించి సకలైన దీపం ముట్టించిన వాళ్ళు అందరు వెళ్ళి వచ్చి ఆ దీపానికి దండం పెట్టి వాళ్ళ పూలు పుష్పాలు వేసి శ్యామల దీపానికి దండం పెట్టి ఎక్కడో అక్కడ అనురాధదేవి ఆ యొక్క దీపానికి దండం పెట్టింది. లంకంతా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో తిరుగుతాంది. అమ్మా శ్యామలదేవి అమ్మా శ్యామలదేవి అనుకుంటా 7 ఏళ్ల బిడ్డనే నాకు పెళ్ళాను మొదలు పెట్టినావు నీ సావాయన అవ్వ ఏ కానుకు అన్నవా అని అమ్మా అమ్మ అనుకుంటా లోగిళ్ళ తిరుగుతాను. రాజు మోహనరెడ్డి బిడ్డ 7 చనిపోయిన మీ అవ్వలు లేచి రాదు ఓదార్తాను. 3 వద్దుల పచ్చిదానం చేసింది. 5 వద్దుల పచ్చిదానం చేసి 9వ రోజు నాడు చిన్న కర్మ చేసి 11వ రాజు ఘనంగాన పండగలురా పండగలు నా భార్య లేని రెండరాజ్యం ఉండరాజ్యం నీ నేల నాని చిన్నపోయి కూర్చుంది. అంటే రోజులు అవుతాయా? నెలమాసికం పెట్టింది. నెలమాసికం పెట్టినాక మరి ఇంకా కళ్ళ చూసింది. పెళ్ళి అని వచ్చిన సావైంది. నెలమాసికం అయితే వెళ్ళింది. ఇక నా కొడుకుని తీసుకుపోతా నా కోడలు తీసుకుపోతా ఎన్ని రోజులు నా అన్నగారి పట్నంలో ఉండాలని ఆ దేశం ఆగమైతుంది నా పట్నం ఆగం కావచ్చునా అని లచ్చవగాదు లచ్చవు అన్నరారా అన్న అన్నమో నారెడ్డి పట్నం తీసుకొని పోతారా అన్న అన్న మోనరెడ్డి నీవు అన్నయ్యా బిడ్డను తయారు చేసేది నా యొక్క పట్నం తీసుకపోతారా బిడ్డను తయారు చేయమన్నోరే చెల్లె నా యొక్క ఏనాడు భార్య చనిపోయింది నా బిడ్డను సాగనంపమంటాను. ఎన్ని రోజులకున్న ఆడిది ఉట్టుడుతోటే అక్కడిదే అంటారు కానీ ఇక్కడ ఎన్ని రోజులకున్నా నా బిడ్డ పొక్కలు అత్తగారింటికి అమ్మగారింటికి ఎందుకు వస్తుంది కానీ నేను వరకట్నం ఒప్పుకున్నా. ఈ బంగారం వరాలు వజ్రాలు తెంపులు రత్నాలు వజ్రమాణిక్యాలు ఒప్పుకున్నా కాబట్టి పట్టుకొని పోతా ఇచ్చేది ఉంటే పట్టుకొని పోతా నీ బిడ్డను తయారు చేయి. అవునులా మరి కట్నాలు కానుకలు ఉంటే ఏదన్నా చేతులు పెట్టా పెట్టద్దా మరి ఇట్లా తలకాయ చూస్తారు చెప్పరేమరా మీ సాల్ కోలుపుక మీకు సాల్ లేదా అన్న కట్నాలు కానుకలు వరకట్నం నేను ఇస్తానన్నా ఓలే. ఆ అల్లుడు ప్రతాపరెడ్డి ఏమన్నాడు మామ
నెల మాసకే వెళ్ళే నేను వరకట్నం పడకపోతే మంది ఏమనుకుంటారు ఏడాది మాసకే వెళ్ళిన ఓలే నేను పట్టుకొని పోతా నువ్వు బాధపడకు నువ్వు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతాను దస్తావేజులు రాజ్యము దేశం ఎన్ని రోజులకున్నా నాపాలి నాకే అత్తయి కానీ మామ ఇప్పుడు వద్దని చెప్పి కొడుకు అంటే అది పటపట పటపట పనులు కొడుతుంది ఇంకట్లా వచ్చావు ఈడెందుకు అట్లా అంటా నువ్వు ఉన్నాయని పట్టుకొని పోతే మన ఇంటికి మనం పోతే అయిపోతుంది ఏ కాలం ఎట్లుంటుందో ఏ గడిలో మనసు ఎట్లా మారనున్నదో పోరోడు పాడదన్న మాట వినడా ఓడా ఓరి ప్రతాప అచ్చుడు కాదురా నువ్వు ఏంద్రా నువ్వు చేయబట్టి నువ్వు ఉండా నాపో అన్నా ఊపారా ఒళ్ళేకాయం కాదు నీకు అంటుంటే ఎట్లయినా మంచిదే ఎన్ని రోజులకున్నా నాకు కాకుండా ఎక్కడికి పోతాయి రాజ్యం దేశం మాకే వస్తుంది కానీ ఇక మరి నీ బిడ్డను తయారు చేసి సాగనప్పు ఏడాది మాసకి వెళ్ళిన తర్వాత దస్తావేజులు అన్ని రకాల నాడు ధనము ఎండి బంగారం ఇత్తువు నీ బిడ్డను తయారు చేయమన్నా ఓలే బిడ్డున్న వేడికి గిదగిద గిదగిద ఉరికి వచ్చిండు నామా రామ రామ రఘురామ దేవా నీకు అమ్మ ఉంటే అమ్మ గుండె ధైర్యం చెప్పి అత్తగారి ఇంటికాడ మెరుగే సుతులు చెప్పున అత్తగారింటికి పోతన్న వీటు అత్తగారింటికి పోయిన కాడ ఇరిగిల్లు పొరిగిల్లు తిరగద్దు ఇరిగిల్లు పొరిగిల్లు తిరుగుతా వీట అత్తగారింటికి పోతాను అత్తగారింటికి వేరే కాడ నీ అత్తే గాని నీ మామే గాని అత్త మామనుంటే అలుగు ముఖం పెట్టదు మామేదన్న మాట అంటే మారు మాట మాట్లాడదు అందుకొరకే అంటారు బిడ్డ సీరల్లు సారల్లు అమ్మగారింటి కాడంటారు శృంగారం ఉండేదేమో అత్తగారింటి కాడ ఆటల్లు పాటల్లు అమ్మగారింటి కాడ ఆశి కష్టం వేసేది అత్తగారింటి కాడ గురుగుళ్ళు మొంటలేమో అవ్వగారింటి కాడ గుర్తైన పనులు అత్తగారింటి కాడ నీడల్లు నిమ్మల్లు అవ్వగారింటి కాడ నిలిచి కష్టం వేసేది అత్తగారింటి కాడంటారు బిడ్డ బిడ్డను అత్తగారింటి కాడ ఆముదానంగా ఉండు అందరితోటి తలల్ల నాలుక లెక్క కలిసిమెలిసి ఉండు ఒల్లి లేని కాడ నుల్లి తీసుకురాకు కయ్యం లేని కాడ కయ్యం తీసుకురాకు బిడ్డని బిడ్డను తీసిండు అగో అల్లుని చేతుల చెల్లె చేతుల పెట్టిండు అన్న బాధపడకే నా బిడ్డ కాదు నీ బిడ్డ లెక్క నా బిడ్డ లెక్క చూసుకుంటే నువ్వెందుకు బాధపడతావు అన్న నా బిడ్డ ఒకటి నీ బిడ్డ ఒకటి ఆనా నీ బిడ్డ అయితే నా బిడ్డ కాదా చెప్పరేవురా నా బిడ్డ కాదా అయ్యో అయ్యో నీ కూడా నీకు అన్నం పెడితే ఆగిపోతున్నా సౌతి నేను చూసుకోనా ఏందో ఇట్టిట్ట తాలూపా వాటి అన్న బాధపడకే అన్న బాధపడకు నువ్వు పిల్లలు తెచ్చున్నావు అన్న బాధపడకు నేను చూసుకుంటా నేను ఈ బిడ్డను ఎందుకే బోడలా అమరాల ఓ బోడా కచ్చి ప్రతాప్గా కట్టె వార బండి ఇక నువ్వు పెన్న మాట ఏంటారా నాకు ఎరికే
రూపాయి అద్దు నాకు పొల్లే ఖరారు అంటాడు ఈ పోరాడు పాడవాడ సరే అనుకున్నది ఎన్నట్టుకున్నా మా కాకపోతే ముసలోడు రాజు పెట్టుకుంటాడు రాజు పెట్టుకొని ఎప్పుడో పుట్టుగా అవుతాడు ఈ రాజ్యం నాకైతుంది ఆ రాజ్యం నాకే అవుతుంది ఏడికి పోతాంది అనుకున్నది కోడలు తీసుకున్నది కొడుకుని తీసుకున్నది ఎక్కడ లచ్చవ్వా రవీంద్రగిరి నగరం పాట పట్టే కదా అల్లే కన్నీరు పెడుతుందో కనిపించని నడుస్తుందో వాళ్ళ సీనాదోని పేద రైతుల బావులు ఈదులన్నీ ఎది మొత్తులాయరా ఈత కళ్ళు బంగారం ఆయరా మందు కలిపిన కళ్ళు రావదే మంది కళ్ళు నిండులాయరా ముసురుగా పెట్టుకోవాలంటే నా పల్లెల్లోకి చల్లని మీరు ఇస్తాడు అమ్మే నా పల్లెల్లోనా చేపలకు గాలాలేసే తురుకల పోరలు ఏడికి పోయిన రాజులకి పెద్దలు మరికిల మురికాయిందా దూరమైనారా సాయముల పోరలు తెలంగాణ పల్లెలు చేతుల కచ్చరా మూడు పోయించులు వెక్కిపోయినది కుట్టుడు మెత్తల బలిన వేలే చూడనాడేవో తీసుకున్నది భర్తను తీసుకొని రవీంద్రగిరి నగరం భవనాల వేదికమ్మా భవనాల వేదికైన భవనాల వేదిక దేవుడా లచ్చం వెళ్ళి వచ్చారా ఆ రోజు నాడు ఆ భర్తకు తానం పోశారు కొడుకు తానం పోసింది కొడుకు తానం పోసి 36 గురులు పచ్చడా 76 గురులు దేవ నీల మజ్జిగతో అన్నం తయారు చేసింది దేవి ఎంగడ లచ్చవగలరా ఎంగడ లచ్చవ భర్త కన్నం పెట్టింది కోడలంటే బిడ్డ లెక్క చూసుకుంటుంది అయ్యో ఈ కోడలు మంచిగా చూసుకుంటే నా అన్నగాని రాజ్యం నాకే అవుతుంది నా రాజ్యం నాకే అవుతుంది అని సంబర గడుపుకుంటా సంతోషపడుకుంటా కన్న బిడ్డ లెక్క కడుపులో పుట్టిన బిడ్డలే ఆ బిడ్డ అనురాధం దాస్తాంది రాజే మహేంద్ర రాజు కచ్చిరి వేటికి పోయి రామరామని రాజు వెళ్తాడు కొడుకు ప్రతాపరెడ్డి బనకు మిద్దళ్ళకెళ్ళి చదువు పల్లెళ్ళకి వెళ్ళిపోయి ఎడిగడ్డ ఎంపల్లు తర్వా ఇస్కూలు పల్లెల్లా అచ్చి సాము నేర్తాడు కటారు సాము నేర్తాడు పలగాడు ప్రతాపరెడ్డిరా పలగాడు చదువుకుంటా సల్లంగా ఉండని ఎంకర్ల చెవ కోడలు కన్న బిడ్డ లెక్క చదువుకుంటా వీళ్ళు సల్లంగా ఉండని
మహేంద్రగిరి నగరంలో జరిగే కథ. మరి నీరు నిర్మలగిరి నిజమైన పల్లె, రాజులు ఏలే రత్నాల కోటల సంగతి ఎట్లున్నదయ్యా. రాజు మోనరెడ్డి గారు రామరామాని రాజ్యం వెళ్తలేదు, దేవదీవాని దేశం వెళ్తలేడు. ఎందుకు వెళ్తలేడయ్యా? నా భార్య చచ్చిపోయింది. రడరాజ్యం వేళ కొండరాజ్యం వేళ నేను రాజ్యం వేలనని దేశం వేలనని లోగిళ్ళల్లా గుండెల్లో గుమిలిపోతాను. అయ్యో భగవంత రాఘవ రామచంద్ర, నా బతుకు ఎట్లగానున్నది, నా భార్య చచ్చిపోయి ఇక నేను రాజ్యం వేలనాని గుండెల్లో కూలిపోయి లోగిళ్ళల్లో చిన్నపోయి ఉన్నా. మరి ఊళ్ళే కొట్టుకోమట్టు బట్టు బ్రాహ్మణులు అర్చన గించిన సాలు సాకలి సంపన్న జాతి ఏ జాతి అనుకుంటా. మరి చూడు కంపెనీల కాడ లొల్లైతాను, మరి బ్రాండ్ షాపుల కాడ లొల్లైతాను, ఎట్ల పంచాలు బాగా అవుతాయి, లొల్లులు పంచాలు అవుతాయి. రాజు రాజ్యం వెళ్ళినప్పుడు మరి మంచిగా ఉండే, రాజు రాజ్యం వెళ్తాడు కాబట్టి లొల్లులు పంచాలు ఏనాడు గొడవలు అవుతున్నాయి. రాజు మోనరెడ్డిని రాజ్యం వేలు వందాము, దేశం వేలు వందాము, లోగిళ్ళ బయటికి కొట్టుకోవట్టు అందరూ బయలురా. రాజాపరాజులు అందరకం బయలు ఎల్లేనా. మామిళ్ళు దాటుకుంటా ఒళ్ళు ఒళ్ళు కట్టిన పురస్తా మామిళ్ళు దాటుకుంటా. కట్టిన కుర్మవాడు దాటుకుంటారు ఇటువంటి ఎడికత్తరమ్మా. పంగళ బేటీకైతేరా రమ రమ చే రమ రమ, పంగళ బేటీకైనా వాళ్ళు రానే వచ్చినారా. కొట్టుకోమని అందరూ రాని వచ్చిన రాజులారు రామో హరి చూడరయ్యో రామో హరి. రాజు మోహన్ రెడ్డి కొడుక ఎందుకంట వచ్చినారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.